లక్ష్మణ ఈ రాడు కనగిరి భార్య భర్తలు వెళ్ళిండ్రు గుళ్ళ ముందుకు వచ్చిండ్రు గుళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళు కనగిరి వారికి ఎవరు కాదు 20 ఏళ్ళకి వస్తున్నాడు 90 ఏళ్ళకి వస్తున్నాడు 20 ఏళ్ళకి 90 ఏళ్ళకి వచ్చు మరి ఎవరు కావచ్చు అని ఆ సంగమ దేవరా అని ఇద్దరు భార్య భర్తలు కనుక ఏమంటున్నారమ్మా అయ్యయ్యో సంగమా నా బాబీ గర్భాన కొడుకులు లేరా నా బాబీ గర్భాన బిడ్డలు లేరా నా బాబీ గర్భాన బిడ్డలు లేరా నా బాబీ గర్భాన కొడుకులు లేక బిడ్డలు లేక తిరగరాడు రాజ్యాదిరి తిరగరాడు దేశాదిరి గుళ్ళు గోపురాలు కట్టించి ఈ గుళ్ళ శివలింగాన్ని నిలిపిన నాయన ఈ గుడి లోపల పూజ పడితే దేవుడు అన్నవాడైతే ఉంటే తయ్యేదుంటే వచ్చి నాకు సంతాన ఓడి కట్టడే పోతే నా ప్రాణం తీసుకుంటాం అనుకున్నానయ్యా ఈ గుళ్ళ ముందు కచ్చినావే రక్తముల అడవిన రంగాల వాళ్ళు ముద్దాల ఇల్లు కట్టాలే బయలు పడాలనిపిస్తుంది రక్తముడి మంచాల వంటలో భగవంతా ఎందుకు బతుకనిపిస్తుంది రక్తముల నాడు ఉరికిలాడిన రక్తం రచ్చింది బిడ్డ బతుకులు చేసిన పాపాలు వాపుకోవడానికి గుల్ల పుల్ల వస్తానా నేను అచ్చవరకు ఇద్దరు భార్య భర్తలు గుండెల శ్రమకి ఇన్ని పెట్టింది బాగా పూజిస్తాను ఈ గుళ్ళ మీరు ఏం కూడగొట్టున్నారు ఈ గుళ్ళ మీరు ఏం ఎక్కలాడుతున్నారమ్మా ఇక్కడ దగ్గర మరి నా పెళ్లి పట్నం అయ్యా నా పెళ్లి పట్టణమేల నా భర్త నరేంద్ర మహారాజు నా భార్య రత్నగిరి ఉన్నదయ్యా మా బావి గారి బాణ కొడుకులు లేక విడుదల లేక తిరుపతి శ్రీరంగము నంది మహానంది కాశీ కాళాదేవులు వాడపడదాపురి అయోధ్య రామటెంకి కేదారనాథ్ పద్మనాథ్ కాళేశ్వరం కాదారం మేడారం విరిగిరమయ్యా ఇంద్రయ్య దేవుడు మెచ్చలేదు మా బాబి గర్భాన సందర్భం ఓడి కట్టలేదు నాన్న శ్రీశైల పర్వతాల కొండలకు పోతే
ఏ భగవంతుని పుణ్యాలను ఏ నారాయణమూర్తి పుణ్యాలను మావెంబడి కనుకనేమి భగవంతుడు ఒక కుక్క వచ్చింది నాన్న ఆ కుక్కకు కనుకనేమి ఒళ్ళంతా గట్టి వికృత రూపంతో ఉండగా కుక్క కనుక మాకు ఇక్కడికి దారి పెట్టిందయ్యా కొడుకులు కావాలని కొంత బాధపడుతున్నాము బిడ్డలు కావాలని బహు బాధపడుతున్నాము ఆయన ఈ రాజ్యం విడిచిపెట్టి పరాయి రాజ్యం వెళ్ళిపోయిన కాడ ఎదురుగోలు వచ్చిన మనిషి అడవి లోపల ఎన్ని గుడాల భూమి సంపాదించినవు ఊరి లోపల ఎన్ని బంగుళాలు కట్టి ఎన్ని భగవంతులు కట్టమని ఒక్కరు అడగబోరయ్యా మంచి చెడు అన్న రెండు మాటలు అడిగిన తర్వాత నీ గర్భాన ఉంచే కొడుకులు ఎంతమంది నీ గర్భాన ఉంచే బిడ్డలు ఎంతమంది ఎంతమందికి పెళ్లి చేసిన ఎంతమందికి పేరంటలు చేసినట్టున్నారయ్యా వాళ్ళు అడిగిన చెప్పుకునే తందుకయ్యా కొడుకులన్నా లేకపోయానయ్యో మా పాపి గర్భాన కొడుకులు కలగాలి బిడ్డలు కలగాలని వేపలవాడ లోపల గుళ్ళు గోపురాలు కట్టించిన ఆయన ఈ గుళ్ళల్లో పూజ చేస్తంటే మాకు దిక్కై వచ్చినవా దీవై వచ్చినవా నాకు తోడబుట్టి అందోలే ఉన్నావు ఆయన నాకు సినిమా పోలే ఉన్నావయ్యా కొడుకులు లేక బిడ్డలు లేక ఈ గుళ్ళలో పూజ తల్లి గర్భాన మాత్రం పిల్లలు లేక ఈ గుళ్ళలో పూజ పెట్టిన వాళ్ళం అందుకే అప్పటికైనా ఇప్పటికైనా దిక్కు లేనోనికి దేవుడే దిక్కు సక్కి లేనోనికి సర్కారే సక్కి అమ్మాని వద్ద సంతానం లేదన్న వాళ్ళు చాలా పాపాత్ములు ఎందుకంటే ఆడవిల్ల భూమి పుట్టినాడు ప్రతి ఒక్కరికి సంతానం ఉంటాయి తాతలు చేసిన పాపాలు తండ్రి చేసిన పాపాల వల్ల ఆ పాపాలు పుట్టిన వాటి పీడిస్తాయి కాబట్టి కొన్ని సంతానం కాదు ఎందుకంటే పూజ వరకు ఎంత ఓపిక ఆడ తల్లికి ఎంత ఓపిక అమ్మా నువ్వు చేసిన పాపాలు పక్కదలే నన్ను నమ్ముకుంటే ఈ గుడికాడ సంతానం ఇస్తా ఈ జంగవాడు సంతానం ఇద్దని అయిద్దని మనసు కనిపిస్తే నా తోలని పోతా అయ్యా తంగమా దేవరా తంగమయ్యా ఎన్నో గోపురాలు తిరిగినవి ఎన్నో గుళ్ళు తిరిగినము ఏ ఒక్క దేవుడు మాకు మెచ్చలేదు గంటలు కొట్టలేదు చెప్పులు పట్టలేదు మరి ఏనాడు కనుక నీ గుళ్ళ ముందు పూజలు పడితే నువ్వు వచ్చిన గంటలు కొడతాను చెప్పులు కొడతాను అయ్యా మరి నేను నమ్ముకునే నీ మొత్తం నేను వెళ్ళి వచ్చిన కొంగు నేను భగవంతుడు కొంగులు ఆ కొంగులేదే బలము జారి కింద అయ్యో అయ్యో మల్లెపూల బలము తీసుకొచ్చినావు నాయన నా పరిడలు వేయబోంగా పూల పొలము వేయింది నాన్న దారి కింద పడ్డదయ్యా ఇక దారిపోయిన పొలమయ్యా పల్లెపూల పొలము తీసుకొచ్చిన నా కోడి పడితే పొలము దారిపోయింది నాన్న
దారి కలిసి మీద పడ్డదయ్యా ఈ పొలం నీకు కోరిన కన్నా కయ్యేదికే అరే ప్రేమడి కాదా ఎన్ని బాధలు వస్తున్నావు నాయనా ఎన్ని కష్టాలు వస్తున్నాయ్యా వద్దు కన్న తండ్రి ఓ నాయనా వారు నాకు దక్కును దక్కకపోవును అయ్యా అయ్యా నీ కాళ్ళు మొక్కుతానే దక్కవయ్యో నీ కాళ్ళు మొక్కుతానే దేవుడు చెప్పని కూడా కనరావు ఆడిదాని పట్టు దున్నపొద్దుల పట్టు ఒక్కటం అన్నారు అమ్మ సంతానం ఇస్తే దారి కింద అయ్యా దారిపోయిన పొలం నాక ఈ పొలం తీసుకుంటే నాకే కష్టం భగవంతుడు అన్నాడు మనుషులు అనుకున్నాడు ఆడోళ్ళ కనవానే ఆడే పుట్టినాడు అన్నాడు పుట్టింది ఆడదానికి కనవా మొగడైతే మొగడు కప్పు మొగోడు అమ్మ ఈ పొలం నీకే కష్టం రాదు 12 నాటికి ఒకటే కష్టం వస్తే అమ్మా 12 ఏళ్ళ నాడు కట్టం వచ్చినాడు అయ్యా సంతానం ఇచ్చిన గంగమయ్య ఎక్కడ అవి ఎత్తే నీకు వచ్చిన కట్టం కడతానడే సంతాన బలం చేతులు ఏడుపట్టిన అటువంటి తల్లి తల్లికి కొంగల బలం వేసిండు అటువంటి తల్లికి పొలం ఓడి కట్టి నడిచిపోతుంది గుండెలు దాకా కూర్చుండిపోతున్నాయ్యా ఎరగకు మరలేనమ్మా సొంత పట్టణం నా పెళ్లి పట్టణం వెళ్ళిపోదామని భార్య భర్తలు బయలుదేరక మరలిల్లు కాలి బండలకి నర్సపెల్లే
దశలు వెనకనే బయలు రాను రాను వెనకనే మన నా తల్లి పరమాత్మయ్యా భవనాలు నిండుకున్నారమ్మా భగవంతుడు అన్నవాడు ఆ కన్న తల్లికి పరిడల్ల సంతాన బలం ఓడిగట్టినప్పుడు ఏనాడు అనుభవం వేసిందో ఆనాటి వారికి పుణ్యాన గడియలు ఈనాటి వారికి పాపాలు కక్కచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చిన ఆగబోదు పాపం ఉన్న తాగది ఫలం ఉన్న తాగది సూదిని ముళ్ళగడ తాగబోదు పంది కొప్పును పాసడు తాగబోదు అంటే ఆ కన్న తల్లి రత్నంగి దేవికి గడియలు గడియలు ఏ విధంగా కడబట్టినమ్మో మదన సుందరి సువర్ణమయ్యారి మీనతి నిరళాయ నిరళ కలగంటి రాగవయ్యారి మదన సుందరి సువర్ణమయ్యారి ముఖ్యది గడియల్లో మోకరించారే మదన సుందరి సువర్ణమయ్యారి రెండేసి గడియల్లో రోత మదన సుందరి సువర్ణమయ్యారి మూడేసి గడియల్ల ముద్దాయ పిండము రాగవయ్యారి మదన సుందరి సువర్ణమయ్యారి నాలుగు గడియల్ల నడవనే రాగో రాగవయ్యారి మదన సుందరి సువర్ణమయ్యారి ఎట్లయితే గట్లాయ మెల్లంగా నడుతూ రాగవయ్యారి మదన సుందరి సువర్ణమయ్యారి ఎట్లయితే గట్లాయ మెల్లంగా నడుతూ రాగవయ్యారి రాబోయే కాలంలో రాబోయే ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకుంటాను ఏమైనా తీసుకుంటాను ఇంకే ఉంటారా పడతారు కథ అయిపోయినాక బడన్ దగ్గర లెక్క పెట్టి చెప్తా కోటి రాయినాక అవే గుణ మదన సుందరి సువర్ణమయ్యారి పొట్ట వీధి పొంగు పొందు గవనే రాగవయ్యారి మదన సుందరి సువర్ణమయ్యారి నుగారు బుక్కకు ఓగరి జగే రాగవయ్యారి పచ్చాలు ములిక్కాయ టమాటాలు ఆలుగడ్డలు పార్వతి వారి కక్కింది ఇంటి 8 రోజులకు ఆకలే కాదు అదే కక్కింది తిన్నా 8 రోజులు తినివిడిగా మదన సుందరి సువర్ణమయ్యారి అంటే గడియాలు గర్వ మధ్యనా రాగవయ్యారి మదన సుందరి సువర్ణమయ్యారి మైదాకు ముద్దాలు మరి మరి మింగో రాగవయ్యారి ఏంది దొరసాని ఎక్కడ నాకు ఈ విధంగా పొట్టతోటి ఉన్నోళ్ళు మైదాకు ముద్దలు తింటారా పొట్టతోటి ఉన్నోళ్ళు మైదాకు ముద్దలు మింగితే నీ లెక్క నా లెక్క ఎర్రగా కొడతారమ్మా ఈ మాట నిజమే కానీ ఇంతగానేమో మన బ్యాచ్ తాళం వచ్చే పాకిస్తాన్ ఇటు పక్క కూర్చున్న ఎదిరి పడిగా చెడకాయగా వచ్చిండు లంచపాడు కావచ్చు మావ కడుపులో నిండినప్పుడు మాకు ఎక్కువ బుద్ధులే పుట్టిందట మా మాట బొక్కులు పొదుపులో దుఃఖిందట వల్లే పుట్టిందట మా మాట చీకట సిలిండర్ తాగిందట మామూలు కట్టలు ఇంట్లో మీకు ఇట్లా పుట్టిన మీ నేను కడుపులు ఉన్నప్పుడు మా బొంబాయి మిఠాయి తిన్నదట